Our gracious and loving Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for bringing us into your presence. మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Visit us, please, with your spirit. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభువా. Speak to us. దయచేసి మాతో మాట్లాడండి. Open our ears. మా చెవులను తెరవండి. Open our eyes. మా నేత్రాలను తెరవండి. Give us understanding. గ్రహింపునివ్వండి. Be with us, Lord. మా అందరితో ఉండండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to Isaiah. యెషయా గ్రంథం చూద్దాము. Chapter 62. 62వ అధ్యాయము. Verse 1. మొదటి వచనము. For Zion's sake will I not hold my peace. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. Salvation is a burning torch, burning lamp. రక్షణ అనేది వెలుగుచున్న దీపము వంటిది. If you are saved, మీరు రక్షింపబడిన వారైతే you must be like torches, like lamps. మీరు వెలుగుచున్న దీపాల వలె ఉండాలి. People around you must see your light. మీ చుట్టూ ఉన్న ప్రజలు మీలో ఉన్న వెలుగును చూడగలగాలి. Jesus said, you are light of the world. యేసుక్రీస్తు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పారు. And Jesus himself is light. యేసుక్రీస్తే వెలుగై ఉన్నారు. When he comes into your heart, ఆయన మీ హృదయంలోనికి వచ్చినప్పుడు you will be like a light. మీరు వెలుగుచున్నటువంటి దీపము వలె ఉంటారు. Many people say they are saved, చాలా మంది మేము రక్షింపబడ్డాము అని చెప్తూ ఉంటారు. but you are not like lamps. కానీ వారు వెలుగుచున్న ఆ దీపము వలె ఉండరు. Your lamp is put off. మీ దీపము అనేది ఆరిపోయిన పరిస్థితిలో ఉంది. There is no light in you. నీలో ఏ వెలుగు ఉండదు. People are not able to see light in you. ప్రజలు నీలో ఏ వెలుగును చూడలేని పరిస్థితిలో ఉన్నారు. Really, if you are light, మీరు నిజముగా వెలుగై ఉంటే others through you, they will see their own dark life. మీలో నిజమైన వెలుగుంటే ఇతరులు మీ ఎదుటకు వచ్చినప్పుడు వారిలో ఉన్న చీకటి ఏంటో వారు గ్రహించగలుగుతారు. Immediately they recognize that there is light in you. మీలో వెలుగున్నదన్న విషయాన్ని వారు వెంటనే గ్రహించగలుగుతారు. If you are like light, మీరు వెలుగుగా ఉంటే people will come to you. ప్రజలు నీ ఎదుటకు వస్తారు. You will be like a torch. అప్పుడు నీవు వారికి ఒక దీపం వలె ఉంటావు. And also in this verse we see righteousness. అదే రీతిగా ఈ వాక్య భాగంలో మనము నీతిని చూస్తూ ఉన్నాము. Righteousness, its brightness. నీతి అనేది అది కాంతి వలె ఉండాలి, ప్రకాశమానంగా ఉండాలి. And how is your righteousness? నీ నీతి ఏ రీతిగా ఉన్నది? When there is light in you and when there is righteousness in you, there will be happiness. నీలో వెలుగు, నీలో నీతి ఉన్నట్టయితే నీకు సంతోషం ఉంటుంది. There is no real happiness in you because there is no salvation, there is no real salvation in you. నిజమైన రక్షణ నీలో లేదు గనక నీలో నిజమైన సంతోషం లేదు. You don't have happiness. నీకు ఆ సంతోషము లేదు. And others are not happy about you. మరి ఇతరులు సైతము నిన్ను బట్టి సంతోషంగా లేరు. Nobody is happy about you. నిన్ను బట్టి ఎవరు కూడా సంతోషంగా లేనే లేరు. People don't want you. ప్రజలకు నీ అవసరత ఏమీ లేదు. Because there is no light in you. ఎందుకంటే నీలో ఏ వెలుగు లేదు గనక. There is no righteousness in you. నీలో ఏ నీతి లేదు గనక. You have self righteousness. నీకు ఉన్నదెల్లా కేవలం స్వనీతి మాత్రమే. That is not God's righteousness. అది దేవుని నీతి ఎంత మాత్రం కాదు. Righteousness means you are inward and outwardly you are plain. నీతి అనగా నీ యొక్క బాహ్యమైతేనేమి అంతరంగమైతేనేమి సమస్తము యథార్థంగా ఉంచుకోవడము. Self righteousness is you will be thinking always about yourself. స్వనీతి అనగా అన్ని వేళలా నిన్ను గురించి నీవు తలంచుకోవడమే. That's why there is no happiness. అన్నను బట్టి నీలో ఏ సంతోషం లేదు. You are doing your own works. నీవు నీ స్వంత కార్యములు From చేసుకుంటున్నావు. morning till evening. ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు
your works. కేవలము నీ క్రియలు నీ పనులు మాత్రమే నువ్వు చేస్తూ ఉంటావు. But you are not working for God. అంతేగాని దేవుని కొరకు నువ్వు ఏ పని చేయలేవు. You see the elder brother of prodigal son. తప్పిపోయిన కుమారుడి యొక్క అన్నను చూసినట్టయితే there is no happiness in him. అతనిలో ఏ సంతోషము లేదు. When the prodigal son returned, తప్పిపోయిన కుమారుడు లేదా చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు there was great happiness in that house. ఆ ఇంటి అంతటిలో ఎంతో సంతోషం ఉన్నది. But in the heart of the elder son, అయినప్పటికీ అన్న హృదయములో మాత్రము he was so sad. ఆ అన్న ఎంతో దుఃఖంతో ఉన్నాడు. He was telling his father, అతడు తన తండ్రితో చెప్తున్నాడు, you have made such a great feast for this prodigal. నిన్ను విడిచి వెళ్ళిపోయిన ఈ నీ కుమారుడి కొరకు నువ్వు ఇంత గొప్ప విందు చేశావు. He brought shame to you. అతడు కేవలం నీకు సిగ్గు తీసుకొచ్చాడు. For such a person you are doing all these things. అలాంటి నీ కుమారుడి కొరకు నువ్వు ఇంత గొప్ప విందును సిద్ధపరిచావు అని తండ్రితో చెప్తున్నాడు. In fact, there is great happiness in heaven when one sinner repents. ఒక్క పాపి పశ్చాత్తాప పడినట్లయితే ఎంతో సంతోషం అనేది ఉండాలి. But in this man's heart there is no happiness at all. కానీ ఈ వ్యక్తి హృదయంలో అసలు సంతోషమే లేదు. He was blaming his father. అతడు కేవలం తన తండ్రిని నిందిస్తున్నాడు ఆ విషయమై. 15th chapter of Luke, లూకాసు వార్త 15వ అధ్యాయము verse 28. 28వ వచనము. లూకాసు వార్త 15:28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొని. There was anger in him, అతనిలో కోపమున్నది. but there was happiness in the heart of the father. కానీ తండ్రి హృదయంలో సంతోషం ఉన్నది. So why you entertain anger on and off, on and off, on and off? ఎందుకు మరి నీవు తరచుగా కోపమునకు నీ హృదయంలో చోటిస్తూ ఉన్నావు? Always getting angry about others. From morning till evening you will be scolding somebody. ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు కోపమునకే చోటిచ్చి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉండడము. If you are angry with your brother, నీవు నీ సహోదరుని ఎడల you కోపపడినట్లయితే have to repent. నీవు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంది. If you are always getting angry about your sister, నీవు అన్ని వేళలా నీ సహోదరి ఎడల కోపగిస్తూ ఉన్నావు. some people get angry without any meaning. కొంతమంది అయితే ఏ అర్థము లేకుండానే కోపపడుతూ ఉంటారు. That anger is in you. ఆ కోపము నీలో ఉన్నది. It is your enemy. That is why you are not burning like a torch. అది కేవలము నీకు శత్రువుగా ఉన్నది. దాన్ని ఉంచుకొనుటను బట్టే నీవు వెలుగుగా లేవు. You are grieving others. నీవు ఇతరులను దుఃఖపరుస్తూ ఉన్నావు. Many people are grieved about you, you do not know. ఎంతో మంది నిన్ను బట్టి దుఃఖపడుతూ ఉన్నారు, కానీ ఆ విషయం నువ్వు గ్రహించడం లేదు. Suddenly you get anger. అకస్మాత్తుగా కోపం వస్తుంది నీకు. You are getting angry about the others' mistakes. ఇతరుల పొరపాటులను బట్టి నీకు కోపం వస్తూ ఉంటుంది. So you yourself, you are in sin. Your heart is not pleasing to God. మొదటగా నీ హృదయం సరిగ్గా లేక దేవునితో నువ్వు సరిగ్గా లేదు, సంతోషంగా లేదు. You say getting angry is not bad. ఆ తర్వాత మరి నీవే చెప్తావు కోపపడడం ఏమి తప్పు కాదు లేదా పాపము కాదు అని. But that is not godly anger. కానీ అది దైవికమైన కోపం ఎంత మాత్రం కాదు. Godly anger is different. దైవికమైనటువంటి రోషము లేదా కోపం అనేది అది వేరే విధంగా ఉంటుంది. There is fear of God in others, in you also. నీవు దైవికంగా కోపపడినప్పుడు ఇతరులలోనూ నీలోనూ దైవికమైన భయం ఉంటుంది. Let us turn to James first chapter. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూద్దాము. And verse 19. 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. You must be slow to speak. మాట్లాడుటకు మీరు నిదానించాలి. And you must be eager to hear. వినుటకు వేగిరపడాలి. The wrath of man worketh not righteousness of God. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని ఎంత మాత్రం నెరవేర్చదు. What is the righteousness of God? దేవుని నీతి అనగా ఏంటి? Forgiving others. ఇతరులను క్షమించడము. This man, elder son, he is not forgiving his brother.
ఈ పెద్ద కుమారుడు తన సహోదరుని క్షమించలేని పరిస్థితిలో ఉన్నాడు. But whereas his father forgave, కానీ తన తండ్రి మాత్రము తన కుమారుని క్షమించాడు. that is the righteousness of God. అదే దేవుని నీతి అంటే. If somebody does anything against you, ఒకవేళ ఎవరైనా నీకు విరోధంగా ఏదైనా చేసినప్పుడు naturally you get anger. సహజ సిద్ధంగా నీ కోపం వస్తుంది. But suddenly the Holy Spirit in you rebukes you. అయినప్పటికీ కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తాడు ఆ కోపం And విషయమై. the Holy Spirit leads you to forgive him. పరిశుద్ధాత్ముడు నిన్ను క్షమాపణ వైపుకు నడిపిస్తాడు. And there was great feast in that house. మరి ఆ ఇంట్లో చూస్తే గొప్ప విందు చేయబడి ఉన్నది. And tomorrow also there will be a feast here. మరి ఇక్కడ మనకు రేపటి దినమున కూడా విందు ఉన్నది. That is wedding feast. అది వివాహపు విందు ఉన్నది. So much happiness. ఎంతో సంతోషము. Wedding means older couple also they will be happy. వివాహం అనగానే పెద్దవారిలో సైతము ఎంతో సంతోషం ఉంటుంది. And people unmarried ones also get happy. మరి వివాహం కాని వారు సైతము సంతోషంగా ఉంటారు. Children, even if they don't know anything, they will be happy. చిన్న పిల్లలు సైతము ఏమీ తెలియకపోయినా వారు ఎంతో సంతోషంగానే ఉంటారు. Let us turn to chapter 62 of Isaiah. యెషయా గ్రంథం 62వ అధ్యాయం మరొకసారి And చూద్దాం. verse 5. 5వ వచనము. Here we see the wedding happiness. 5వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ వివాహపు సంతోషమును గూర్చి మనం As a చూస్తాం. young man marrieth a virgin, so the sons marry thee. As a bridegroom rejoice over the bride, so shall God rejoice over thee. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. Both the hearts, the bridegroom and bride, there will be happiness. Even they will be counting the hours and minutes. ఇరువురి హృదయాలు పెళ్లి కుమారుడిది లేదా పెళ్లి కూతురిని హృదయాలు సంతోషంతో ఉంటాయి. వారు గడియలను లెక్కించుకుంటూ ఉంటారు. The bridegroom counts the hours when the bride comes. పెళ్లి కుమారుడు గడియలను లెక్కించుకుంటూ ఉంటాడు ఎప్పుడు పెళ్లి కూతురు వస్తుందా అని. And the bride, she also will be counting the minutes when I will go there. పెళ్లి కూతురు సైతము ఎప్పుడు ఆ గడియలు అని లెక్కించుకుంటూ ఉంటుంది, ఎప్పుడు వెళ్తాను అని. There will be rejoicing. అక్కడ సంతోషం అనేది మనం చూస్తాము. Marriage means rejoicing. వివాహము అనగా ఉత్సాహము సంతోషంతో నిండినది. There will be anticipation of bridegroom to the bride. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురులో ఎంతో ఎదురు చూడడం అనేది మనం గమనిస్తాము. So I am getting married. నేను వివాహము చేసుకోబోతున్నాను అని And there will be excitement. వారిలో ఎంతో ఉత్సాహము ఉత్సుకత ఉంటుంది. We see the real wedding in the Bible. బైబిల్లో మనము నిజమైన వివాహాన్ని చూస్తూ ఉన్నాము. The wedding of the lamb. గొర్రె పిల్ల వివాహోత్సవ దినము. And lamb will be excited. ఆ సన్నివేశం కొరకై గొర్రె పిల్ల ఎంతో ఉత్సాహంతో ఉన్నది. And the bride, that is converted people, they are also excited. అదే రీతిగా పెళ్లి కూతురు అనగా మారు మనసు పొందిన వ్యక్తులు లేదా సంఘము ఉత్సాహముతో ఉన్నది. If you are converted man, మీరు మార్పు నొందిన if you are a వారైతే, saved man, మీరు రక్షింపబడిన if there is వారైతే, no sin in you, మీలో ఏ పాపము you లేకపోతే will be excited. మీరు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటారు, You feel so happy. ఎంతో సంతోషంతో ఉంటారు. And you will be thinking, when can I see the bridegroom? మీరు కూడా నేను ఎప్పుడు పెళ్లి కుమారుని చూస్తానా అని సంతోషంతో వేచి ఉంటారు. Between both of them, the lamb and the church, గొర్రె పిల్ల అదే రీతిగా సంఘము ఇద్దరిలోను కూడా they will be eagerly waiting to meet one another cheerfully. వారు సంతోషంతో ఒకరినొకరు కలుసుకోవడం కొరకు వేచి చూస్తూ ఉంటారు. Is there an excitement in you? మరి అలాంటి సంతోషము If you are వేచి ఉండడం నీలో ఉందా? if you are not a saved man, నీవు ఒకవేళ రక్షింపబడని వ్యక్తివైతే you will be very sad. మరి నీవు ఎంతో దుఃఖముతో ఉంటావు. But not only you will not get happiness, but the great doom, great sorrow is awaiting you. మరి నీవు సంతోషంగా ఉండకపోవడం మాత్రమే కాదు గాని నీ కొరకు ఎంతో దుఃఖం అనేది సైతం వేచి ఉంటుంది. Why these meetings? ఈ కూటములు ఎందుకు? To prepare you, like సిద్ధపరచుట కొరకే. as the bride is being prepared.
ఒక పెళ్లి కూతురు సిద్ధపడుచున్నటువంటి రీతిగా నీవు సిద్ధపడుట కొరకే ఈ కూటములు. Paul says, I am preparing the bride. పౌలు చెప్తూ ఉన్నాడు, నేను సంఘమును పెళ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తున్నాను అని పౌలు చెప్తున్నాడు. When you think about the wedding, how much happiness, how much cheerfulness, how much excitement, how much entertainment will be there wedding time. వివాహము అనగానే ఎంతటి సంతోషము, ఉత్సాహము, వేడుక అన్నీ ఉంటాయో ఒకసారి తలంచండి. I think about that great wedding also. ఆ యొక్క గొప్ప విందును గురించి కూడా తలంచాలి. There will be glory. అక్కడ మహిమ ఉంటుంది. That is eternal glory. అది నిత్య మహిమ. If you have Christ in you, నీలో క్రీస్తు ఉంటే you will suddenly you will wait for the glory. నిశ్చయంగా నీవు ఆ మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. And again let us turn to the text, chapter 62. మరొకసారి మన వాక్య భాగంలోనికి వద్దాము. 62వ అధ్యాయము verse 4. 4వ వచనము. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. Thou shalt no more be termed forsaken. నీవిక మీదట విడువబడిన దానివని అనబడవు. Desolate. నిర్జనమైనటువంటి ప్రదేశంగా లేదా పాడైన దేశంగా నీవిక మీదట ఉండవు. Saved people must think how God's love without your knowledge came upon you and saved you. రక్షణ పొందిన వారి ఎడల మరి దేవుని ప్రేమ మనకు తెలియని రీతిగానే ఏ రీతిగా ప్రసరిస్తుంది అనే విషయం గ్రహించుకోవాలి. Before you came into the presence of God, మీరు దేవుని సన్నిధిలోనికి రాక మునిపే God himself loved you. దేవుడే ముందుగా నిన్ను ప్రేమించాడు. You were like a forsaken person. నీవు అది వరకు విడువబడిన వ్యక్తిగా ఉండి ఉన్నావు. Here we see the picture of a baby. ఇక్కడ మనం ఒక చిన్న శిశువు యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాము. Newly born baby. అప్పుడే జన్మించినటువంటి ఒక చిన్న శిశువును చూస్తా ఉన్నట్లయితే, If a baby is born, ఒక చిన్న ఆ శిశువు జన్మించినప్పుడు lot of care is to be taken. ఎంతో జాగ్రత్త అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. Wrapped up in a cloth. ఆ శిశువు ఆ గుడ్డలతో చుట్టబడాలి. Otherwise the baby is covered with blood. లేదంటే ఆ యొక్క శిశువు రక్తముతో నింపబడి ఉంటుంది. But out of love, కానీ ప్రేమ చేత it is washed. ఆ యొక్క శిశువు కడగబడి ఉంటుంది. When you were living in sin, నీవు పాపంలో జీవించిన God సమయంలో loved you. దేవుడు నిన్ను ప్రేమించాడు. You are forsaken. నీవు విడువబడిన వ్యక్తివి. Like a baby thrown somewhere in the field. ఒక స్థలములో పడవేయబడినటువంటి శిశువు వలె నీవు ఉండి ఉంటివి. You are full of blood. నీవు రక్తపు మడుగులలో ఉన్న వ్యక్తిగా ఉంటివి. But what did Jesus do? కానీ యేసు నీ ఎడల ఏం చేశారు? He loved you. ఆయన నిన్ను ప్రేమించారు. He did not leave you. నిన్ను అదే రీతిగా విడిచిపెట్టలేదు. He washed you. ఆయన నిన్ను కడిగారు. And he wrapped you. ఆయన నిన్ను చుట్టారు. You have forgotten everything. కానీ నీవు ఆ విషయాలన్నింటినీ మరిచిపోయావు. Let us turn to Ezekiel 16th chapter and verse 6. ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 16:6. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. Because of his love, ఆయన ప్రేమ కారణంగా, because of his word, ఆయన మాటను బట్టి you are cleansed and wrapped. నీవు కడగబడి ఉన్నావు, చుట్టబడి ఉన్నావు. He had compassion on you. ఆయన నీ ఎడల కనికరం కలిగి ఉన్నాడు. Some of you are heathen people before. మీలో కొంతమంది ఇదివరకు అన్యులుగా ఉన్నారు. Yet Jesus showed his love towards you. అయినప్పటికీ యేసుక్రీస్తు నీ ఎడల తన ప్రేమను చూపించారు. He had compassion on you. ఆయన నీ ఎడల జాలిపడ్డారు. He took you in his hands. నిన్ను తన చేతిలోనికి తీసుకున్నారు. Because of his mercy you are now living. ఆయన దయను బట్టి మాత్రమే ఈ సమయంలో నువ్వు జీవించున్నావు. If you are not saved, ఒకవేళ నీవే గనక రక్షింపబడి ఉండకపోతే, you will be like a leper. నీవు కేవలము ఒక కుష్ఠ రోగం వచ్చిన వ్యక్తి వలె ఉండి ఉండేవాడవు. When you see a leper, ఒక కుష్ఠ రోగము కలిగిన వ్యక్తిని చూస్తే ఎలాగుంటుంది? ఏం చేస్తాము? you will be far away. You will be set him
far away. చూడగానే మీరు అలాంటి వ్యక్తిని దూరంగా పంపించేస్తారు. You will not like to come nearer. ఆ వ్యక్తిని ఎదుటకు దగ్గరికి రావడానికి సైతం నువ్వు ఇష్టపడవు. But what did Jesus do? కానీ యేసుక్రీస్తు ఏం చేశారు? When a leper came to him, ఒక కుష్ఠరోగి అతని యొద్దకు వచ్చినప్పుడు he touched him. ఆయన కుష్ఠరోగిని ముట్టారు. Such a love he showed. అలాంటి ప్రేమ ఆయన చూయించారు. When you were like a leper, నీవు ఒక కుష్ఠరోగిగా ఉన్న సమయంలోనే he came to you with his love. ఆయన తన ప్రేమతో నీ యొద్దకు వచ్చారు. Let us turn to Leviticus 13th chapter లేవికాండము 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. and verse 45. 45వ వచనం. లేవికాండము 13:45. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. He must say with loud voice, unclean, unclean, unclean. ఆ కుష్ఠరోగి బిగ్గరగా అరవాలి, అపవిత్రుడను అపవిత్రుడను అని. Then people will be set them far away from him. అప్పుడు అక్కడున్న ప్రజలు అతన్ని దూరంగా ఉంచుతారు. That was in the olden days. అవి ఆ యొక్క పాత దినములలో. Jesus knew the law. యేసుక్రీస్తుకు మరి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. He knew the word. ఆయనకు వాక్యము తెలుసు. Still he went near him. అయినప్పటికీ ఆయన ఆ కుష్ఠరోగిని సమీపించారు, ఆయన యొద్దకు వెళ్ళారు. And Jesus touched the leper. అంత మాత్రమే కాక యేసుక్రీస్తు ఆ కుష్ఠరోగిని ముట్టారు. Jesus showed compassion on him. ఆ కుష్ఠరోగి ఎడల కనికరమును చూపించారు. You see the acts of Jesus. మీరు యేసుక్రీస్తు కార్యములను గమనించండి. Those acts will stir you up. కార్యములు మిమ్మల్ని లేవనెత్తగలుగుతాయి, రేకెత్తించగలుగుతాయి. God's people were in Egypt. దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. And Egypt was an idolatrous country. మరి ఐగుప్తు కేవలం విగ్రహారాధనతో నింపబడిన ప్రదేశంగా ఉండి ఉన్నది. The people of God, Israelites, they were in Egypt. దేవుని ప్రజలు ఆ ఐగుప్తులో ఉన్నారు. While they were in Egypt, they learned idolatry. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు విగ్రహారాధన నేర్చుకొని ఉన్నారు. But when he brought them out, కానీ ఆయన వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు he gave them commandments. ఆయన వారికి ఆజ్ఞలను ఇచ్చాడు. Exodus 20th chapter నిర్గమకాండము 20వ అధ్యాయము and verse 2. 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు. I am thy God, నేనే నీ దేవుడను, which have brought thee out of the land of Egypt. నిన్ను దాసుల గృహమైన ఐగుప్తు నుంచి బయటికి out of the house of bondage. ఆ యొక్క బానిసత్వపు గృహము నుంచి నిన్ను బయటికి రప్పించిన వాడని నేనే. And what was the commandment? మరి ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఏంటి? 3rd verse, thou shalt have no other gods before me. 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. The most difficult thing in my life is doing God's work in the present days. మరి నా జీవిత దినాల్లో చాలా కఠినతరమైనది, కష్టతరమైనటువంటి కార్యమెల్లా ఈ దినాల్లో దేవుని సేవను చేపట్టడమే. People who came out of heathen background, అన్య సాంప్రదాయాల నుంచి లేదా అన్య పరిస్థితి నుంచి వచ్చినటువంటి ప్రజలు, I am not able to teach them properly. అన్యుల గృహాల నుంచి వచ్చిన వారికి నేను సరి అయిన రీతిగా చెప్పలేకపోతున్నాను. It doesn't mean I don't tell them. నేను వారికి చెప్పడం లేదు అని కాదు. Hundreds of times I tell them. 100 సార్లు నేను వారికి చెప్తూనే ఉన్నాను. This is heathen practice. This is heathen practice. ఇదంతా అన్యాచారము, ఇది సంబంధమైనది. Their hearts are still like stones. They are not listening to me. అయినప్పటికీ కూడా వారి హృదయాలు రాతి వలె కఠినంగా ఉన్నాయి గనక నా మాట ఎంత మాత్రం వారు వినడం లేదు. 100 times, 1000 times when I tell them, they don't leave the heathen practices. 100 మార్లు లేదా 1000 మార్లు చెప్పినా కూడా వారు అన్యాచారాలను విడిచిపెట్టే వారిగా ఉండరు. They don't know that they are still continuing idolatry. వారు ఇంకా విగ్రహారాధన చేత ఉన్నారన్న విషయం తెలియదు. Even Christians also, క్రైస్తవులు సైతము in the marriages, వివాహ సమయాల్లో they observe heathen practices. అన్యాచారాలను చేస్తూ ఉంటారు. You break your head and tell them, they won't leave. మీరు మీ తల బాదుకొని చెప్పినా కూడా ఆ అన్యాచారాలను Such kind of darkness is there in Christianity. అంత దట్టమైన చీకటి క్రైస్తవుల్లోనే ఉంటుంది.
Even if you show them word of God, వారికి దేవుని వాక్యం చూపించినప్పటికీ కూడా they are still going on. వారు తమ మార్గాల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. Why you don't get revival? ఎందుకు మీకు ఉజ్జీవం రావడం లేదు? Because of your heathen practices. మీ అన్యాచారాలను You అభ్యసించడం వల్ల don't have shame. మీకు ఏ సిగ్గు You అవమానం are లేదు. a wicked man. మీరు దుష్టులుగా ఉన్నారు. The church is being destroyed because of the heathen practices. ఈ అన్యాచారాలను బట్టి సంఘము పాడవుతూ ఉంది. You are worshipping a living God. మీరు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. That is why God gave that commandment. అందు నిమిత్తమే దేవుడు ఈ ఆజ్ఞను మనకి You ఇచ్చాడు. should not have any other God నీకు before me. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండనే కూడదు. But what are you saying? కానీ మరి నీవేం చెప్తున్నావు? I am not worshipping the idol. నేనేమి విగ్రహారాధన చేయడం లేదు. I am not going to the Hindu temples. నేనేమి ఆ యొక్క హిందూ గుళ్ళకు వెళ్ళట్లేదు. But I am only doing these unnecessary wicked practices. కేవలము ఈ చిన్న చిన్న కార్యాలు చేస్తున్నానని ఆ దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నావు. When the girl comes to the age, ఒక అమ్మాయి పెద్దదైనప్పుడు కానీ లేదా వయసులో they will observe all heathen practices. అక్కడ కూడా అన్యాచారాలను చేస్తూ ఉంటారు. People when they die, ప్రజలు చనిపోతే we see the heathen practices. అన్యాచారాలు చేయడం చూస్తూ ఉంటారు. When a child is born, ఒక శిశువు పుట్టాడు అంటే that's all heathen practices begin start. అంతే, ఆ పుట్టుకతోనే అన్యాచారాలు చేయడం Why ఆరంభిస్తారు. you don't see revival in Samarpana ministries? ఎందుకు మన సమర్పణ మినిస్ట్రీలో ఉజ్జీవము చూడడం లేదు మనము? You are hypocrite in the Samarpana ministries. మీరు ఈ సమర్పణ మినిస్ట్రీలో వేషధారులుగా ఉన్నారు. God cannot send revival దేవుడు ఉజ్జీవం పంపించలేడు unless you repent. నీవు పశ్చాత్తాపడేంత. Why you don't want to come out? ఎందుకు నీవు బయటికి రాలేకపోతున్నావు? Why you don't want to come out? ఎందుకు బయటికి రాలేకపోతున్నావు? You are ready to go to hellfire. నీవు నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా Even if you know that you don't want to leave these heathen practices. ఆ విషయం తెలిసినా కూడా అన్యాచారాలను మాత్రం విడిచిపెట్టవు. Lakhs and lakhs of money they are spending. లక్షల రూపాయలు ఆయా విషయాల కొరకు వారు వెచ్చిస్తూ ఖర్చు But for చేస్తున్నారు. God's work you will not give even 100 rupee, even 100 rupee. కానీ దేవుని పని అంటే 100 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. For heathen practice you will spend 10 lakhs. అన్యమైనటువంటి ఆచారాలకు మాత్రము 10 లక్షలైనా వెచ్చిస్తూ ఉంటారు. Why don't you leave that? ఎందుకు ఆ వెర్రితనాన్ని విడిచిపెట్టట్లేదు? Why don't you look at the word of God? దేవుని వాక్యాన్ని ఎందుకు చూడడం? Why don't you please God? ఎందుకు దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతున్నావు? You are ungrateful. నీవు కృతజ్ఞత లేని వాడవుగా ఉన్నావు. You are unfaithful. నీవు అపనమ్మకస్తుడిగా ఉన్నావు. You are disobedient. నీవు అవిధేయతతో ఉన్నావు. You are wicked. నీవు దుష్టత్వంతో ఉన్నావు. You are crucifying Jesus యేసును నీవు సిలువ వేస్తూ ఉన్నావు. again and again and again. మరల వేస్తూ ఉన్నావు. Some people's idol is mobile. కొంతమందికి విగ్రహము వారి మొబైల్. 1,000 times you tell that person, 1000 మార్లు ఆ వ్యక్తికి చెప్పినా కూడా they will not listen. వారు ఎంత మాత్రము మాట వినిపించుకొని Is it పరిస్థితి. not idolatry? అది విగ్రహారాధన కాదా? You say I am a Christian. నేను క్రైస్తవుడను అని నువ్వు You చెప్తావు. are a shameless Christian. సిగ్గులేని క్రైస్తవుడవు. You are fearless Christian. భయం లేని క్రైస్తవుడవు. Your religion is devilish religion. నీ యొక్క భక్తి అంతా కూడా సాతాను Why భక్తి. do you want to worship that mobile? ఎందుకు నీవు మొబైల్ ని ఆరాధిస్తూ ఉన్నావు? Why are you watching those unclean pictures? ఎందుకు అపవిత్రమైనటువంటి మూవీస్ ని ఆరాధిస్తూ You ఉన్నావు? don't have any shame. ఏ సిగ్గు అనేది నీకు లేకుండా You ఉన్నావు. don't have any fear of God. దేవుని భయం లేదు. How long you will be like this? ఎంతకాలం ఈ రీతిగా ఉంటావు? God is grieved about you. దేవుడు నిన్ను బట్టి దుఃఖంతో ఉన్నాడు. Jeremiah 3rd chapter ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. If a man put away his wife and she go from him and became another man's, shall he return unto her again? ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? If your wife goes away from her husband, ఒక భార్య ఆమె వెళ్ళిపోయిన తర్వాత you are like a wife to our God. నీవు దేవునికి భార్యగా ఉన్నావు. And at your baptism you said,
I will be faithful to you. మరి నీ బాప్తిస్మ సమయంలో నువ్వు దేవునితో నమ్మకంగా ఉంటాను అని చెప్పావు. God's word says that is idolatry and adultery. మరి ఆ రీతిగా విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది దేవుడు దాని వ్యభిచారంగా విగ్రహారాధనగా చూస్తున్నాడు. Thou hast played the harlot with many lovers, yet he says, return again to me. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. It's like adultery. అది వ్యభిచారంగా ఉన్నది. Because you are practicing all these idolatrous practices. నీవు ఈ విగ్రహారాధన సంబంధితమైనటువంటి ఆచారాలన్నిటిని చేస్తున్నది అది వ్యభిచారంతో సమానము. That's how he was making them to understand, making the Israelites to understand what they were doing. యూదులు మరి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకు ఈ రీతిగా చెప్పి అర్థం చేయిస్తూ ఉన్నారు. You are also like that. మీరు ఈ అదే రీతిగా ఉన్నారు. You say you have left idolatry. మీరు చెప్తారు మేము విగ్రహారాధనను మానేశాము అని. But you are like an adulterous person. అయినప్పటికీ కూడా మీరు ఇంకా వ్యభిచరిస్తున్నటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. You say I am not unclean. నేను అపవిత్రంగా లేను అని చెప్తూ ఉంటారు. But doing these heathen practices you have become unclean. కానీ ఈ అన్యాచారాలను చేయుటను బట్టి మీరు అపవిత్రంగా అవుతున్నారు. Your self is so strong. మీ యొక్క అహం అనేది అది ఎంతో దృఢపరుచుకుంటూ ఉన్నారు. You have become like a stone. ఒక రాతి వలె తయారవుతున్నారు. Why do you undertake all these things? ఎందుకు వీటన్నిటిని ఉండని? Why do you celebrate all these things? ఎందుకు వీటన్నిటిని జరిగిస్తూ ఉన్నారు? Why you invite all your relatives? ఎందుకు మీ బంధువులందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు? For this unclean celebration. కేవలం ఈ అపవిత్రమైన వేడుకల కొరకు మాత్రమేనా? Heathen celebration. అన్యాచారాలను వేడుకగా చేసుకోవడం కొరకు. Why? ఎందుకు? Will you do the work of God like that? Will you spend money in the work of God like that? మరి నీవు అదే రీతిగా దేవుని పనిలో ఆ డబ్బును వెచ్చించగలుగుతున్నావా? Huge amounts of money you are spending. ఎంతో ఎక్కువ మోతాదులో నీ ధనమును ఖర్చు చేస్తూ ఉంటావు. But when the work of God comes, కానీ దేవుని పని అనేది రాగానే you are closing your fist. నీవు నీ పిడికిల్ని బిగించుచున్నావు. You are ungrateful to God. దేవుని ఎడల కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నావు. For heathen practices you are spending lakhs without any shame. అన్యమైనటువంటి జరిగించడానికి మాత్రము ఎంతోగా ఎక్కువగా వెచ్చిస్తూ ఉన్నావు. Now God is rebuking you. ఈ సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. God is warning you. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. He doesn't want to leave you. ఆయన నిన్ను విడిచిపెట్టడం ఇష్టం లేక ఇంకా హెచ్చరిస్తూ ఉన్నారు. 20th verse. 20వ వచనం. Jeremiah 3:20. ఇర్మియా 3:20. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయంగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. Surely as a wife treacherously departeth from her husband, so have ye dealt treacherously with me, O house of Israel. స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయంగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. You are crucifying Christ. మీరు ఇంకా క్రీస్తును సిలువ వేస్తూనే ఉన్నారు. That's how you are inviting darkness into your family. ఆ రీతిగా మీరు మీ గృహాల్లోనికి చీకటిని ఆహ్వానిస్తూ ఉన్నారు. If you want the darkness to leave your home, మరి మీ you leave your house. మీ కుటుంబాలని మీ గృహాలను ఆ చీకటి విడిచిపెట్టి పోవాలి అని మీరు ఆశతో ఉంటే, if you want real happiness, మీకు నిజమైన సంతోషం కావాలి అనుకుంటే, leave the practices. ఆ అన్యాచారాలను విడిచిపెట్టండి. Leave idolatry. విగ్రహారాధన సంబంధమైనవి విడిచిపెట్టండి. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. By practicing those evil things, you are doing idolatry. ఆ చెడ్డ విషయాలను అన్నిటిని మీరు చేస్తూ ఉండుటను బట్టి అది విగ్రహారాధన చేస్తున్నారు మీరు. Repent. ఆ విషయమే పశ్చాత్తాపపడండి. Why do you crucify him again and again and again? ఎందుకు మరలా మీరు యేసును సిలువ వేస్తూ ఉంటారు? Let us pray. ప్రార్థించుకుందాము.